ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కాదండి. బాగానే చెప్పాం, క్రైస్తవుడు కాదండి అని ఇలా కొంతమంది బాగానే బుర్రలు ఊపారు. కానీ మరి ప్రేమ ఉందా నీలో నిజంగా? ఆ ప్రేమను ఎక్సర్సైజ్ చేస్తున్నావా? అందువల్ల అన్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఆ గురుతదే, క్రైస్తవునికి గురుతే ప్రేమ. యేసు ప్రభు అనే మాట వినబడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే మాట ఏంటి చెప్పండి? ప్రేమ. ఇది ద్వేషం కాదు, ఇది స్వార్థం కాదు, లేదా మరొకటి కాదు, ప్రేమే. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్లో రాయబడింది. దేవుడు స్వరూపం ధరించుకుంటే ఆ స్వరూపానికి మనం పెట్టే పేరేంటి? ప్రేమే. గాడ్ హ్యాస్ లవ్, గాడ్ ఈజ్ లవ్. ఆ రెండు మాటల్లో ఏది సరైందంటే దేవునికి ప్రేమ ఉండడం కాదు, దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్ అనే మాట సరైన పదం అది. గాడ్ హ్యాస్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. ఆయన ఏది చేసినా ప్రేమతోనే చేస్తారు. ప్రేమే ఆయనకు ఆధారం అనే మాట మనం చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, దేవుని తెలుసుకున్నవాడు, ప్రేమను తెలుసుకున్నవాడు అన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది నాయన అది? బైబిల్లో మాట అది. మార్చి మార్చి వాడుతున్నావు కానీ భావం ఒకటే, లవ్ నెవర్ ఫెయిల్స్. అది ఎలాంటి ప్రేమ? అది ఆ పైన మీరు చదివితే, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనాన్ని యోచించుకోదు, ప్రేమ అన్నింటినీ నమ్మును, అన్నింటినీ తాళ్ళును. ఈ స్వభావ లక్షణాలన్నీ కూడా ప్రేమ లక్షణాలు బైబిల్లో రాయబడ్డాయి స్పష్టంగా.